గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత నమస్తే, నేను మీ రవికిరణ్ శర్మ, వేలూరి, జ్యోతిష రత్న అవార్డు గ్రహీత. ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది, అసలు రాశి సంచారం ఏ రకంగా జరుగుతోంది, నవగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ఏ ఫలితాలు కలుగుతున్నాయి అనే విషయాన్ని గురించి మనం చెప్పబడటం జరుగుతోంది. ఇప్పుడు ముఖ్యంగా నవగ్రహాల్లో రవి సంచారం మొట్టమొదటగా చూసుకున్నట్లయితే రవి ఆగస్టు 17 వరకు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. తదుపరి కన్యారాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ఈ రవి గ్రహాలకు అధిపతి ఆయన సింహంలో సంచారం చేయడం వల్ల పాపగ్రహం అని చెప్పబడుతోంది. ఆ పాపగ్రహం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. తదుపరి కన్యారాశిలో సంచారం చేయడం ఉంది. సింహరాశ్యాధిపతి రవే కాబట్టి రవి స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి సింహరాశి వారికి కొంతవరకు మిశ్రమంగా అనుకూలంగా ఉంటుంది. తదుపరి కన్యారాశిలో సంచారం చేయడం జరుగుతుంది. కన్యారాశ్యాధిపతి బుధుడు కాబట్టి బుధుడికి రవి మిత్రుడే కాబట్టి కన్యారాశి సంచారం కూడా కొంచెం అనుకూలంగా ఉండే అవకాశాలు ఇదే ఉన్నాయి. తదుపరి చంద్రుడు 2వ గ్రహం. ఈయన నక్షత్రాన్ని బట్టి ప్రతిరోజు మారుతూ ఉంటాడు కాబట్టి నక్షత్ర సంచారాన్ని బట్టి ఈ యొక్క చంద్రబలం అది చూసుకోవడం అనేది మనకు జరుగుతూ ఉంటుంది. మరి కుజ సంచారం చూసుకున్నట్లయితే కుజుడు ఈ ఆగస్టు నెలలో తులారాశిలో సంచారం చేయడం జరుగుతుంది. తులారాశ్యాధిపతి శుక్రుడే అయినప్పటికీ కూడా ఈ కుజుడు వ్యాపార కారకుడు కాబట్టి తులారాశి వారికి అనుకూలతలు ఉంటాయి. అలాగే బుధుడు తదుపరి గ్రహం సింహరాశిలో సంచారం చేస్తుంది. బుధుడు వ్యాపారకారకుడు, బుద్ధికారకుడు, విద్యా ఉద్యోగకారకుడు కాబట్టి సింహరాశి సంచారం చేయడం వల్ల సింహరాశి అధిపతి రవి కూడా ఉద్యోగకారకుడు కాబట్టి బుధుడు అనుకూలంగా ఉన్నాడు. అట్లాగే తదుపరి బృహస్పతి యొక్క గురు సంచారం కర్కాటక రాశి సంచారం. గురుచంద్ర యోగం గజకేసరి యోగం అంటారు. మరి అందువల్ల ఈ కర్కాటక రాశిలో గురు సంచారం వల్ల గురుడు ఈ నెలలో అనుకూలంగా ఉన్నాడు. తదుపరి శుక్రు సంచారం, శుక్రగ్రహం అనుకూలతలు చూసుకున్నట్లయితే శుక్రుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు. తదుపరి సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. అంటే ఒక పక్షం కాలం కర్కాటక రాశిలో తదుపరి సింహంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. వల్ల శుక్ర అనుకూలత కూడా శుక్రుడికి రవి శత్రువే అయినప్పటికీ కూడా ఈ రాశిలో ఉండేవారికి కొంత అనుకూలతలు ఉన్నాయి. అలాగే తదుపరి శని వక్రంలో ఉన్నాడు. వక్రంలో కుంభంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి పాపగ్రహం వక్రిస్తే శుభం చేస్తుంది కాబట్టి కుంభరాశి వారికి శని భగవానుడు అనుకూలంగా ఉన్నాడు. అలాగే రాహువు చూసుకున్నట్లయితే కుంభంలో సంచారము, కేతువు చూసుకున్నట్లయితే కన్యలో సంచారం చేయడం జరుగుతుంది. అందువల్ల ఈ నవగ్రహ సంచార స్థితిగతులను బట్టే ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఇది ఎలా ఉండబోతోంది, ఏ ఏ రాశి వారికి ఏ ఏ ఫలితాలు కలిగిపోతున్నాయి అనే విషయాన్ని ఈ ఆగస్టు నెలలో మరి రాశుల వారీగా చూసుకున్నట్లయితే ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మనం చర్చించుకోవడం జరుగుతోంది. నమస్కారం. మీనరాశి వారికి ఈ ఆగస్టు నెలలో ఏ రకంగా ఉండబోతోంది, ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయనే విషయాన్ని గురించి మీకు చెప్పడం జరుగుతోంది. మీనరాశ్యాధిపతి గురుడైనప్పటికీ కూడా ఈ రాశి వారికి ఏళ్ళనాటి శని ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి. వ్యయస్థానంలో ఈ యొక్క శని వక్రించి కుంభంలోకి చేరడం ద్వారా వ్యయంలో రాహు సంచారం వల్ల ఈ రాశి వారికి
అనుకూలతల కంటే కూడా ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారం ప్రతికూలంగా ఉండి తగు జాగ్రత్త వహించాలి. ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్త వహించాలి, లేదంటే ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు వహించాలి, లేదా ఇబ్బందులు పడవలసి వస్తుంది. అట్లాగే రుణ బాధల నుంచి కొంచెం ఎక్కువ అవుతూ ఉంటాయి, ఈతి బాధలు ఎక్కువగా ఉంటాయి, తగు జాగ్రత్తలు వహించాలి. అట్లాగే వివాహ ప్రయత్నం చేసేవారికి ప్రతికూలంగా ఉంది, అనుకూలతలు తక్కువగా ఉన్నాయి. చాలా తక్కువ పర్సెంట్ మాత్రమే అనుకూలతలు ఉన్నాయి, 20% వరకు అనుకూలత వచ్చే అవకాశాలు ఉంటాయి. అట్లాగే సంతాన ప్రయత్నంగా చూసుకున్నట్లయితే సంతాన ప్రయత్నాలు కూడా సఫలీకృతం కావు, తగు జాగ్రత్త వహించాలి. సంతాన విషయంలో కూడా సంతాన పాశుపతం, విశేషమైన అభిషేకాలు, పూజలు, హోమాలు ఉంటాయి. దానికి సంబంధించి ఏదైనా రెమెడీస్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చేసుకున్నట్లయితే అనుకూలతలు వచ్చే అవకాశం ఉంటాయి. అట్లాగే విద్యాపరంగా చూసుకున్నట్లయితే విద్యార్థులు అనుకున్న రీతిలో రాణింపు లేకపోవడం, ర్యాంకుల్లో పాస్ అవ్వకపోవడం, ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఉద్యోగ ప్రతికూలతలు ఉన్నాయి, తగు జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలతలు తక్కువగా ఉన్నాయి. ఒకవేళ వచ్చినా కూడా అనుకున్న రీతిలో రాణింపు లేకపోవడం, ప్రమోషన్స్ ఆగిపోవడం, ఇబ్బందులు పడటం అట్లాంటివి ఉంటూ ఉంటాయి. ఏలినాటి శని ప్రభావం ఈ రాశిపై కొంచెం అధికంగా ఉంటుంది. ఎందుకంటే మధ్యమ స్థానంలో ఉన్నారు కాబట్టి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇబ్బందులు వహించవలసి వస్తుంది. అట్లాగే వివాహ ప్రయత్నం, సంతాన ప్రయత్నం వారికి ప్రతికూలంగా ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాలకి ప్రతికూలంగా ఉన్నాయి. విద్యపరంగా ప్రతికూలతలు ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెట్టేవారు జాగ్రత్తగా పెట్టాలి, లేదంటే స్టాక్స్లో లాస్ అవ్వడం జరుగుతుంది, ఇబ్బందులు పడుతూ ఉంటారు. రియల్ ఎస్టేట్ పరంగా క్రయ విక్రయాలు తక్కువగా జరుగుతాయి. దానివల్ల రియల్ ఎస్టేట్ అనుకున్న రీతిలో లాభాలు లేకపోవడం ఇబ్బందులు పడుతూ ఉంటారు. అట్లాగే కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయంటే కోర్టు వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి. సినీ రంగంగా చూసుకున్నట్లయితే సినీ పరిశ్రమ కూడా అనుకున్న రీతిలో రాణింపు లేకపోవడం, ఫ్యాన్స్ యొక్క మన్ననలు పొందలేకపోవడం, హిట్ అవుతుంది సినిమా యావరేజ్గా వెళ్ళడం, ఇబ్బందులు పడటం ఇట్లాంటి అవకాశాలు ఉంటాయి. అట్లాగే రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ నాయకులు ప్రజల మన్ననలు పొందలేకపోవడం, ఇబ్బందులు పడటం, అనుకున్నవన్నీ చేయలేకపోవడం ద్వారా ప్రజల యొక్క మన్ననలు పొందలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలా మొత్తమే చూసుకున్నట్లయితే ఈ రాశివారికి ఆరోగ్యపరంగా, వ్యాపారపరంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, ఏ రకంగా కోర్టు పరంగా, రాజకీయ పరంగా ఏ రకంగా చూసుకున్నా కూడా ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల వీళ్ళు విశేషముగా ఈ యొక్క శని భగవానుడికి జపం చేయించుకోవటము, శనికి తర్పణ హోమాది కార్యక్రమాలు చేయించుకోవటము, అంటే వ్యయ స్థానంలో శని సంచారము, శని భగవానుడి ప్రతికూలత వల్ల ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క శని భగవాను యొక్క జప తర్పణ హోమాలు చేసుకోవడం, శనివారం నియమాలు పాటించడము, శనివారం 19 ప్రదక్షిణాలు చేయటము, శని భగవానికి నువ్వులు బెల్లముక్క నివేదన పెట్టడం, ఇట్లాంటివి చేయడం ద్వారా ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం కొంచెం అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. చూశారు కదండి, సమస్య మీది, పరిష్కారం నాది. ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీ సమస్యకి చక్కటి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మీ రవికిరణ్ శర్మ, వేలూరి, జ్యోతిష్ రత్న అవార్డు గ్రహీత. నమస్కారం. నేను మీ రవికిరణ్ శర్మ, వేలూరి, జ్యోతిష్యరత్న అవార్డు గ్రహీత. మీ జాతకంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వాటికి చక్కటి పరిష్కారం చేయడం జరుగుతుంది. విద్యాపరంగా చదువు కావట్లేదా పిల్లలు, దానికి ఏం చేయాలి, ఉద్యోగ ప్రయత్నంలో ఉద్యోగాలు రాకపోవటము, ఉద్యోగాలు సఫలీకృతం కాకపోవటము, అట్లాంటి వాటికి పరిష్కారం ఉంటుంది. వివాహం కావట్లేదా, వివాహానికి ఏం చేయాలి అనే పరిష్కారం ఉంది. అలాగే సంతాన సమస్యలు, సంతానం ఇంకా కలగలేదు, వివాహమై 5-6 సంవత్సరాలైంది, 10 సంవత్సరాలైంది అనే వారికి కూడా ఏం చేస్తే సంతానం కలుగుతుంది అనే విషయాన్ని గురించి జాతకంలో పరిశీలించడం జరుగుతుంది. అట్లాగే వ్యాపారపరంగా వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయా, దానికి ఎటువంటి యంత్రాలు పెడితే బాగుంటుంది, ఏం పరిహారం చేయాలి అనే విషయం గురించి చెప్పడం జరుగుతుంది. వ్యాపారపరంగా స్టాక్ మార్కెట్స్, రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే వాటికి చక్కటి పరిష్కారం అన్ని రంగాల్లో కూడా విద్య, ఉద్యోగము, వ్యాపారము, ఆరోగ్యము, కోర్టు వ్యవహారాలు, రాజకీయము, సినీ రంగము, ఇట్లా ఏ రకంగా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీ సమస్యలన్నిటి కూడా ఖచ్చితంగా మీ జాతకం పరిశీలన విశేషంగా చేసి మీరు ఇబ్బందులు పడుతుంటే ఆ ఇబ్బందులు ఎందువల్ల పడ్డారు, ఇంతకుముందు ఎలా పడ్డారు, ఎందుకోసం పడ్డారు, ఇప్పుడు దాన్ని ఎలా బయటపడాలి అనే విషయాన్ని గురించి వివరంగా జాతక పరిశీలన చేసి ఖచ్చితంగా దాన్ని పరిష్కారం చేసి మీకు అనుకూలంగా చేయగల సమర్థత ఉన్నవాడిని. కాబట్టి మీకు ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్పై
నా నెంబర్ రోల్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా నన్ను సంప్రదించినట్లయితే సమస్య మీది, పరిష్కారం నాది. మీ రవికిరణ్ శర్మ, జ్యోతిష్యరత్న అవార్డు గ్రహీత. నమస్కారం.